సిమెంటు ముద్దలో చాలా రత్నాలను దాచేశారు. కాని వాటిలో ఒకటి మాత్రం అసలైన కోట్ల విలువ చేసే వజ్రం. దాన్ని ఎవరు బయటికి తీస్తారో అది వాళ్ళదే అవుతుంది. నియమం ఏమిటంటే రత్నాల విలువకు అనుగుణంగా కొత్త కొత్త పనిముట్లు మార్చుకోవచ్చు. అతను ముగ్గురు వ్యక్తులను 2 టీంలుగా విడగొట్టాడు. లావుగా ఉన్న వ్యక్తి ఒక్కడే ఒక టీం, కళ్లద్దాలు వేసుకున్న అబ్బాయి మరియు పొడవాటి జుట్టు ఉన్న అబ్బాయి మరో టీం. వాళ్లకు మొదట ఇచ్చిన పనిముట్టు ఒక సుత్తి. నిజంగానే ఆ సుత్తి బాగా ఉపయోగపడింది. కొద్దిసేపట్లోనే రాయి అంచులు విరిగి చెల్లాచెదురయ్యాయి. లావు వ్యక్తి త్వరగానే 4 నీలి రత్నాలు సేకరించి వాటిని మార్చుకోవటానికి అతని దగ్గరికి వెళ్లాడు. కాని అతను ఇంకా ఒక రత్నం తక్కువ ఉంది అని చెప్పాడు. అప్పుడు అతడు అందర్నీ ఆశ్చర్యపరిచే పనిచేశాడు. నేరుగా తన పళ్లతోనే ఒక రత్నాన్ని పగలగొట్టేశాడు. నిజంగానే అతని పళ్ళు అద్భుతంగా ఉన్నాయి. ఆ తర్వాత అతడు ఒక బేస్బాల్ బ్యాట్ ఎంచుకున్నాడు. ఇక కళ్లద్దాలు వేసుకున్న అబ్బాయి చాలా వేగంగా రత్నాలు సేకరిస్తున్నాడు. కొద్దిసేపట్లోనే చాలానే నీలి రత్నాలు కూడబెట్టాడు. కాని ఇద్దరూ పనిముట్లు మార్చుకోవడానికి వెళ్ళినప్పుడు అతను ఇవ్వాళ మీ దగ్గర విరిగిపోయిన రత్నాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఒక పనిముట్టు మాత్రమే ఇస్తాను. మిగతా రత్నాలు ఇక్కడే నిల్వ ఉంటాయి అని చెప్పాడు. అలా వాళ్లకు ఒక ఇనుప బంతి మాత్రమే దక్కింది. కళ్లద్దాల అబ్బాయి ఆ ఇనుప బంతిని తీసుకుని రాయి మీదెక్కాడు. పొడవాటి జుట్టు ఉన్న అబ్బాయి సహాయంతో ఎన్నో ప్రయత్నాలు చేసి మొత్తం శక్తిని ఉపయోగించి చివరికి ఇద్దరూ కలిసి ఒక ఆకుపచ్చ రత్నాన్ని బయటకి తీశారు. దానికి బదులుగా ఒక గొడ్డలి పొందారు. అటు లావు వ్యక్తి తీసుకున్న బేస్బాల్ బ్యాట్ మాత్రం రాయిపై ఎలాంటి ప్రభావం చూపలేదు. అందుకే అతడు మళ్లీ సుత్తి తీసుకున్నాడు. ఆకుపచ్చ రత్నం బయటకు రావడానికి దగ్గర్లో ఉండగానే అతని సుత్తి అకస్మాత్తుగా విరిగిపోయింది. అతనికి కొత్త సుత్తి ఇచ్చాడు. కొద్దిసేపటికే లావు వ్యక్తి కూడా తన మొదటి ఆకుపచ్చ రత్నాన్ని బయటకు తీసి ఒక గొడ్డలి సంపాదించాడు. ఇదే సమయంలో కళ్లద్దాల అబ్బాయి టీం మరో ఆకుపచ్చ రత్నాన్ని కూడా బయటికి తీశారు. దీంతో వాళ్లకు రెండో గొడ్డలి కూడా దక్కింది. వాళ్ల బలం నిజంగానే తక్కువ కాదు. లావు వ్యక్తి గొడ్డలితో వేగంగా రాయిపై దాడి చేయడం ప్రారంభించాడు. కాకపోవడంతో రెండింటినీ కలిసి ఉపయోగించి రత్నం తీశాడు.